నాడు కియా, నేడు ఫైటర్ జెట్. ఒకప్పుడు డ్రాట్ జోన్, ఇప్పుడు గ్రోత్ జోన్. అవును, మీరు వింటున్నది నిజమే. కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉన్న రాయలసీమ ప్రస్తుతం అభివృద్ధికి మారుపేరులా మారుతోంది. అనంత ముఖచిత్రంలా మారేలా అనేక ప్రాజెక్టులు అడుగు పెడుతున్నాయి. రాయలసీమ దేశానికే రక్షణ సీమగా నిలిచేలా అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు పునాది పడింది. ఈ మహత్తర ప్రాజెక్టుతోనే నేటి గ్రౌండ్ రిపోర్ట్ను స్టార్ట్ చేద్దాం. 5వ తరం యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు వివరాలు అందించేందుకు మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీప్రసాద్, యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు వివరాలేంటి? పవిత్ర, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రతిష్టాత్మకమైన DRDO సంస్థ ఒక పరిశ్రమను ఏర్పాటు చేయబోతా ఉంది. ఈ పరిశ్రమకు సంబంధించి ఇవాళ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చాలా మంత్రులందరూ కలిసి అక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఈ ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు సంవత్సరంలోపు, అంటే ముఖ్యంగా యుద్ధ విమానాలు, 5వ తరం యుద్ధ విమానాలు ఇక్కడ తయారు చేయాలనేది ప్రతిపాదన. మొత్తము 3 దశల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయబోతున్నారు. తొలి దశ అంటే 3 దశల్లో చేసే ఈ ప్రాజెక్టుకు సంబంధించి 650 ఎకరాలను పుట్టపర్తిలో భూసేకరణ చేయాలని నిర్ణయించారు. అయితే తొలి దశ ప్రాజెక్టు కోసం 140 ఎకరాలు దీనికి ఇప్పటికే సేకరించడం జరిగింది. ఈ 140 ఎకరాల్లో దాదాపు 17,000 కోట్ల పెట్టుబడితో 2028 ఆగస్టు లోపు యుద్ధ విమానాల తయారీ తొలి దశ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. ఏడాదికి 16 విమానాలు దీనికి ఉత్పత్తి చేయాలని, ఈ పరిశ్రమలో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. DRDO మొత్తం మీద, అంటే రక్షణ శాఖ పరిధిలో ఉండే DRDO సంస్థ దేశంలోనే తొలిసారిగా ఒకే చోట ఒకేసారి దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడితో 3 దశల్లో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడం అనేది ఇది దేశ చరిత్రలోనే తొలిసారిగా జరుగుతున్నట్లుగా చెప్తున్నారు. అయితే ఇక్కడ పెడుతున్న పరిశ్రమకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, రష్యా తదితర దేశాల్లో మాత్రమే తయారయ్యే ఈ విమానాలు ఈసారి భారతదేశంలో కూడా 2028లో తొలిసారిగా భారతదేశంలో ఈ యుద్ధ విమానాన్ని ఉత్పత్తి చేయనున్నారు. ముఖ్యంగా ఈ విమానాల ప్రత్యేకత ఏంటంటే, ఇప్పటిదాకా అంటే యుద్ధ సమయంలో విమానాలు ఎగురుతున్నప్పుడు రాడార్ అంటే శత్రు దేశాలు ఆ విమానాన్ని రాడార్ సిగ్నల్ల సాయంతో ఆ యుద్ధ విమానాన్ని కూల్చడం జరుగుతుంది. అయితే ఈ రాడార్ సిగ్నల్స్కు ఏమాత్రం అందకుండా ఈ యుద్ధ విమానాలు లక్ష్యాన్ని ఛేదించడంలో చాలా ప్రత్యేకత చోటు చేసుకుంటాయి. ఈ యుద్ధ విమానాలు ఇప్పటి వరకు అమెరికా, రష్యాలో మాత్రమే తయారు చేస్తుండగా భారతదేశంలో కూడా ఈ 5వ తరం యుద్ధ విమానాలను ఉత్పత్తి చేయడానికి ఇవాళ భూమి పూజకు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి ఏడాదికి 16 యుద్ధ విమానాలు ఉత్పత్తి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అదేవిధంగా ఈ పరిశ్రమకు అనుబంధంగానే 2వ దశలో ఈ విమానాలను పరీక్షించడానికి కూడా, అంటే తొలి దశలో యుద్ధ విమానాలు తయారీ, 2వ దశలో ఆ విమానాలను పరీక్షించడము, దాని తర్వాత 3వ దశలో దీనికి సంబంధించి యుద్ధ విమానాలు R&D మొత్తం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పరిశ్రమ ఏర్పాటు కానుంది. దీన్నన్నిటికీ కేంద్రం 1,00,000 కోట్ల రూపాయలను దీనికి వెచ్చించనుంది. అదేవిధంగా దీనికి సంబంధించి భూమి సేకరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వము తీసుకోవడం జరిగింది. ఈ పరిశ్రమకు చుట్టూ అనుబంధంగా కూడా దాదాపు 5 నుంచి 10 ఏళ్లలో 100 నుంచి 300 అనుబంధ పరిశ్రమలు రానున్నాయి. ఏదైతే యుద్ధ విమానాలు తయారీ కోసం అవసరమైన విడి భాగాలను వీటన్నిటినీ సరఫరా చేయడానికి కోసమని ఈ ఆక్సిలరీ యూనిట్లు ఏవైతే ఉన్నాయో 100 నుంచి 300 పరిశ్రమలు రానున్న 10 ఏళ్లలో ఏర్పాటు కానున్నట్లు కూడా రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోటి ఏంటంటే, ఈ పరిశ్రమ ఏర్పాటుతో దాదాపు 10,000 నుంచి 20,000 మందికి అక్కడ జీవనోపాధి కలిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. 2028 నాటికి తొలి యుద్ధ విమానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఇవాళ భూమి పూజ జరిగింది.